నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య తిథిని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది గ్రామ దేవతలను పూజించడానికి అనుకూలమైనటువంటి అమావాస్య. కాబట్టి ఎవరైనా గ్రామదేవతా స్వరూపాలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామ దేవతలను దర్శనం చేసుకుని గ్రామదేవతలకు పెరుగన్న నివేదన సమర్పించడం, అలాగే గ్రామదేవతల దగ్గర నిమ్మకాయల దీపాలు వెలిగించడం, ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర అమావాస్య సందర్భంగా గృహంలో పాయసాన్ని నివేదన చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమావాస్య రోజు ఇచ్చేటటువంటి పితృతర్పణాలకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అమావాస్య రోజు ఇచ్చేటటువంటి తర్పణాల వెనుక ఒక పురాణ కథను చెప్పడం జరిగింది. దేవలోకంలో అచ్యుత అనే పేరు కలిగినటువంటి ఒక దేవకన్య ఉండేది. ఆ దేవకన్య తండ్రి యొక్క ప్రేమాభిమానాలు పొందాలనేటటువంటి ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు అలాంటి ప్రేమాభిమానాలు ఉండటం స్వర్గలోకంలో అసంభవం అని స్వర్గలోకంలో నుంచి అచ్యుతని బయటికి పంపించేస్తాడు. భూలోకంలోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలా అచ్యుత భూలోకంలోకి వెళ్ళే సమయంలో పితృదేవతలందరూ కూడా ఆ అచ్యుతను అనుగ్రహించి భూలోకంలో ఉన్నటువంటి అమావస్సు అనే పేరు కలిగినటువంటి రాజుకి కుమార్తెగా జన్మించమని వరమిస్తారు. దేవలోకంలో ఉన్న అచ్యుత అనే పేరు కలిగిన దేవకన్య భూలోకంలో ఉన్నటువంటి అమావస్సు అనే పేరు కలిగినటువంటి రాజుకి కుమార్తెగా జన్మించి తండ్రి ప్రేమను పొందుతుంది. అయితే జన్మతః వచ్చిన సంస్కారం వల్ల తన జన్మరహస్యం తెలుసుకొని తండ్రి ప్రేమ పొందాలనేటటువంటి తన అభీష్టం పితృదేవతల వల్ల సాధ్యపడింది. కాబట్టి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలనేటటువంటి తన మనోభీష్టాన్ని తండ్రి అయినటువంటి అమావాస్యకు చెప్తుంది. అప్పటి నుంచి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం అనేటటువంటిది ప్రారంభమైందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అమావాస్య అనేటటువంటి ఆ చక్రవర్తి కూడా రాజ్యంలో అందరూ కూడా అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలని నిర్దేశిస్తాడు. అందువల్ల ఈ కథను స్మరించుకుంటూ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినట్లయితే ఇంటి యజమాని పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు చేసే అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందులోనూ బకుల అమావాస్య రోజు అన్నదానం చేయటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బకుల అమావాస్య సందర్భంగా ఈ విధులు పాటించండి. పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. గ్రామదేవతల అనుగ్రహం పొంది అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోండి. రేపటి నుంచి పుష్యమాసం ప్రారంభమవుతున్న తరుణంలో పుష్యమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, పుష్యమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, పుష్యమాసంలో ఉన్న ఆరాధన రహస్యాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. భగవత్పాదులు వారు అంటారు, ఇంతవరకు వాడిని ఏవి అంటదు బంధించదు అని చెప్తూ బంధిస్తున్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా అంటే, బంధిస్తున్నాయి అని వాడు అనుకుంటున్నాడు గనక బంధనమునకు లోని జన్మలు పొందుతున్నాడయ్యా అన్నాడు. అనుకున్నా మాత్రాన వస్తాయంటే అనుకుంటేనే వస్తాయని. నువ్వు కానిది నువ్వు అనుకోవడం వల్లే జన్మలు జన్మలు పొందుతున్నావే. నువ్వు అయినది నువ్వు అనుకోవడానికి ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు? ఇది ఒక్కసారి వినండి. నువ్వు కానిదైనటువంటి దేహాదులు నువ్వు అనుకుని జన్మలు పొందుతున్నావు. నువ్వైనది అయిన సచ్చిదానంద రూపమైన బ్రహ్మమును అనుకుంటే మరి పుట్టవుగా. అనుకోవడం ఇటు బదులు ఇటు తిప్పు. పైగా కానిదనుకుంటేనే కట్టుబడిపోయామే. అయినది అనుకుంటే ఇంకా సులభంగా వస్తాయి. లేనిదే వస్తే ఉన్నది రాదా చెప్పండి. ఇక్కడ అది అందం. ఇందులో ఉన్నటువంటి వేదాంతంలో ఉన్న అందమంతా ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ అయితే నిబద్ధనంతి అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికల్లా నువ్వు సత్యం చెప్పు.
బంధింపబడ్డట్టు కనబడడం వల్ల జన్మలు వచ్చాయి, కానీ వాడు అవ్యయం అంటున్నావు. అప్పుడు బంధింపబడ్డాయని ఎలా అంటామంటే నిబద్ధంతి ఇవ అనుకో అన్నాడు. బంధింపబడ్డట్టు అన్నాడు. ఇది ఎలాంటిది అంటే ఎలా బంధిస్తాయంటే శుక నలికా న్యాయం అని ఒక న్యాయం ఉందండి. శుక నలికా న్యాయం, ఇది బాగా అర్థం చేసుకోండి, ఎంత అందం ఉన్నది. శుక నలికా న్యాయం అంటే చిలక గిలక కథ. చిలక గిలక ఈ పేర్లు భలే ఉంటాయండి. చిలకను పట్టడానికి ఆ వేటగాళ్ళు కొంత ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక విద్య ఉంటుందట. ఒక గుండ్రపుడి గిలక పెడతారటండి. అక్కడ ఆ గిలక పైన ఒక పదార్థం పెడతారట, తినే పదార్థం. ఈ రంగు ఆ పదార్థం దాన్ని ఆకర్షించి దానికోసం వెళుతుంది అక్కడ చిలక. ఇలా వాలగానే అప్పుడు గిలక తిరగడం మొదలవుతుందట. అందుకే గిలక స్వతహా తిరిగే శక్తి లేదు, చిలక వాళ్ళ చేతి తిరుగుతుంది. అది తిరగగానే ఇది ఒక్కసారి గిలకలో పడి కింద పడిపోతానేమని గిలకను గట్టిగా పట్టుకుంది. ఇక్కడ గిలకనది గట్టిగా పట్టుకోగానే వేటగాడు వచ్చి తీసేస్తాడు అక్కడ. అంటే వేటగాడి చేతిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? గిలకకి చిలక బంధింపబడ్డా ఉన్నాడు. అసలు గిలకకి చిలక బంధింపబడిందా? గిలక చిలకని బంధించే శక్తి లేదు, కానీ అది ఒకానొక పదార్థం మీద ఆశతో వెళ్ళి దాని మీద వాలింది. అది వాలడం వల్ల తిరిగింది, దానికి స్వతహాగా తిరిగే శక్తి లేదు. చూడండి, గిలకకి స్వతహాగా తిరిగే శక్తి లేదు, దీనివల్లే తిరగగలిగింది. తిరగగలగానే వెంటనే తిరుగుతోందని పడిపోతానేమో అని పట్టుకుంది, భ్రాంతి చేత పట్టుకుంది. దీనికి ఎరుక లేదు, అది దానంతటా తిరగలేదు, నేనుండడం వల్లే తిరుగుతోంది కనుక దానికి చేతనత్వం నా వల్లే వచ్చిన బుద్ధి ఉండొద్దు దానికి. పోనీ ఎగిరిపోవడానికి నేను పట్టుకున్నాను, కానీ నేను దాని మీద ఆధారపడ్డానా, నాకు 2 రెక్కలు లేవా అన్న ఎరుక రావద్దు. ఎగరగలిగే రెక్కలున్నాయని ఎరుకైనా ఉండాలి. ఇది నేను లేచిపోతే తిరగడం ఆపేస్తుందనైనా తెలియాలి. ఈ 2 లేవు. అందుకే నా వల్లే పనిచేస్తున్న ప్రకృతి అనే గిలకను నేను పట్టుకుని దీని నుంచి బయటపడగలిగేటటువంటి శక్తి నాకు ఉన్నప్పటికీ బయటపడలేక చిలక గిలకలో ఇమిడిపోయి కొట్టుకుపోతున్నాను అని అక్కడ. ఆ గిలక సత్వరజస్తమో గుణాత్మకని గిలక, ఆ గిలకకి చిలక బంధింపబడింది, దాని నుంచి బయటకు తీయాలండి. దానికి 2 చెప్పాలి. దాని స్వతసిద్ధంగా తిరిగే శక్తి లేదు, తమర వల్లే తిరిగింది ఇక్కడ. అందుకే నువ్వు అక్కడ ఉండడం వల్ల దీనికి చేతనత్వం వచ్చింది, తెలుసుకో, గ్రహించు. అది తిరుగుతున్నా నీకేం పర్వాలేదు, దీని రెక్కలు ఉన్నాయి, దాన్ని పట్టుకు వేలాడుకో, అది చెప్పగలగాలి. దానికి నీకు ఏర్పడింది కల్పిత బంధమే, అది చూపించగలగాలి. ఆ ప్రయత్నమే జ్ఞానం అంతా ఇక్కడ చెప్పబడుతున్నాడు. మొత్తం సత్వం, రజస్సు, తమస్సు 3 గుణాలు. ఈ 3 గుణాలతో బంధింపబడినట్టు జీవుడుంటాడు. ఈ నట్టే బిగుసుకుపోయి జన్మల్లోకి తీసుకుపోతుంది. ఇక్కడ పడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఆ ఎరుక జాగ్రత్తగా చూసుకుని, ఇదిగో ఈ అనుభవాలు, ఈ లక్షణాలు గుణాలువా అనుకుంటావు. నావనుకున్నాను అనవసరంగా, ఓహో దీనివనగా అనమాట. ఎలాగైతే నీల కాంతిలో నీలం గాజుది, ఎరుపు గాజుది, కాంతికి నీలం లేదు, ఎరుపు లేదు. అలాగే నాకు ఎరుపు లేదు, తెలుపు లేదు, నలుపు లేదు, వికారాలని గుణాలవే. నేను వీటితో ఉన్నంతసేపు ఉన్నట్టు కనబడితే నేను ఇక్కడున్నా ఇవి నాకు అంటావు. కనుక ఉంటే ఏం పోయి ఉంటా, కర్మ కొద్దీ తెచ్చుకునేది కర్మ కొద్దీ పోతుంది దేహం. నేను అక్కడ ఉన్నప్పటికీ అంటకుండా ఉంటానని దేహంలో సిద్ధపురుషులు అలాగే సంచరిస్తుంటారు. వాడిని గుణాతీతుడు అంటారు. ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడో చెప్తాను. ముందు గుణాలంటే ఏంటో చెప్తాను, విన్నాయనా. మొత్తానికి సత్వం రజస్తం ఇది గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాదేహో దేహే దేహినమవ్యయం. మేఘాలు కదిలినా చంద్రుడు కదలడం లేదు, కానీ మేఘాలు కదులుతున్న ధర్మం చంద్రుడి మీద ఆరోపించి చంద్రుడు కదులుతున్నాడు అనుకునే దశ ఉంటుంది చాలామందికి. అదేవిధంగా ప్రకృతి వికారాలు మారుతున్నా క్షేత్రజ్ఞుడికి మార్పు లేదు, కానీ నేను మారిపోతున్నాను అనుకుంటూ ఉంటాం. నీళ్లు కదిలినా సూర్యుడు అందులో కదలడు కదా. ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు ఒక్కొక్క గుణం గురించి చెప్పబోతున్నాడు స్వామి. సత్వగుణం, రజోగుణం, అవి ఎలా ఉంటాయి, ఎలా బంధిస్తాయి, ఆ గుణానికి ఎలా బంధితుడైపోతాడు, ఇవి గ్రహించగలిగి ఎలా బంధింపబడ్డామో తెలిస్తే ఎలా విడిపించుకోవాలో తెలుస్తుంది గనక ముందు గుణములు అవి ఎలా బంధిస్తున్నాయో ఒక్కొక్క దాన్ని వివరించబోతున్నాడు భగవానుడు. నిజానికి జీవుడని వ్యవహరింపబడుతున్నాడు. పరమార్థత అతను పరబ్రహ్మస్వరూపుడే, పరబ్రహ్మకు అభిన్నమే. అయినప్పటికీ గుణసంగము చేత కామకర్మలకుల్లోని బంధితుడవుతున్నాడు గనకనే గుణములంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. ఈ గుణములు పురుషునికి సంబంధించినవి కావు, ప్రకృతికి సంబంధించినవి. ఆ ప్రకృతికి సంబంధించిన గుణములతో తాదాత్మ్యం ఏర్పడడం వల్ల అతడు బంధితుడై లేదా బంధితుని వలె కనబడుతూ అనేక జన్మ పరంపరలకు లోనవుతున్నాడు. అందుకు ప్రకృతిస్థుడవడం వల్ల గుణసంగం ఏర్పడి తద్వారా సదసద్యోని జన్మల్లో వస్తాడు అని చెప్పినటువంటి దాని వివరణ ఈ గుణముల గురించి తెలుసుకోవాలి. పైగా గుణం గురించి తెలిసిన విజ్ఞానం ఏంటంటే మోక్షం దాకా ఎందుకు ముందు గుణాలను అర్థం చేసుకుంటే
వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుందండి జీవితంలో. శరీరానికి వాతపిత్త కఫతత్వాలు ఎలా ఉంటాయో అంతఃకరణానికి సత్వరజస్తమో గుణాలు అలా ఉంటాయి. ఆయుర్వేద విజ్ఞానంలో వాతపిత్త కఫతత్వం ప్రకారం శరీరంలో వచ్చే వాటికి చికిత్స చేస్తారు. అదేవిధంగా మనస్సుకుండేటటువంటి 3 గుణాలను చక్కగా అధ్యయనం చేస్తే మానసిక రోగాలు కూడా కుదర్చవచ్చండి. ఆ విధమైన పరిశోధన మన ఋషులు చేశారు. అసలు ఈ గుణత్రయం అనే కాన్సెప్టు, ప్రకృతి గురించి ఇలా చెప్పడం, జీవుడంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏంటి, ఇంత వివేచన భూమి పుట్టిన తర్వాత భరత భూమి యందు తప్ప ఇంకెక్కడ జరగలేదు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఇంత స్పష్టమైన తత్వశాస్త్రం ఎక్కడా లభించదు. పైగా తత్వశాస్త్రం సామాన్య జనులు కూడా దృష్టిలో పెట్టుకుని ఎవడి స్థాయిలో వాడు అందుకోవడానికి తగ్గ మార్గాలు ఏర్పరిచింది వేద సంస్కృతి. అందరూ కూడా అటువంటి తత్వాన్ని అందుకునే స్థాయి ఉండదు వారి వారి కర్మలు బట్టి. ఎందుకంటే 3 గుణాల ప్రాబల్యం చేతే కొన్ని గుణాలు ప్రబలంగా ఉన్న వాళ్ళు అందుకోలేరు. కానీ వాళ్ళు ఎలా తరించారు, వాళ్ళకు కొన్ని పద్ధతులు పెట్టింది. ఇన్ని రకాలుగా ఆలోచించుకుని ఇన్ని రకాల పద్ధతులను ఏర్పరిచినటువంటి వేదమాతకు నమస్కరిస్తూ వేదసారమైన గీతామాతకు నమస్కారం చేసుకుందాం. భగవద్గీత అధ్యయనం, పారాయణం రెండూ చాలా అవసరం. పారాయణం అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం. ఇదే నాకు పరమమైన అయనము అంటే ఇదే నాకు మార్గము, ఇదే నాకు ఆశ్రయము, దీనివల్లనే నేను తరిస్తాను, ఇది నాకు పరమ సాధనము అని గీతని పట్టుకుంటే గీత పారాయణం అవుతుందండి ఇక్కడ. అయితే గీతను ఊరికనే శ్లోకాలు చదివితే ప్రయోజనం ఉందా అంటే ఉంటుంది. ఎందుకంటే ముందు శ్లోకాలు చదివితే తర్వాత ఎప్పటికైనా అర్థం తెలుసుకోవాలనే భావం కలుగుతుంది. అర్థం తెలుసుకుంటే పరమార్థం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్లోకములు సాక్షాత్ పరమాత్మ నోటి నుండి వచ్చినవి. మహర్షి అయినటువంటి నారాయణాంశ సంభూతుడైన వ్యాస భగవానుడు సంకలనం చేసినటువంటివి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్యను బకుళ అమావాస్య అని చెప్పేసి అంటారు. అంటే ఈ అమావాస్య నాడు ఇలవేల్పులకు పాలతో వండినటువంటి పాయసం నివేదన చేయాలి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా అమావాస్య తిథి అనగానే మనని కన్న తల్లిదండ్రులే కాదు, ఆ తల్లిదండ్రులని కన్న తల్లిదండ్రులకు కూడాను వాళ్ళు పరమపదించి ఉన్నప్పుడు వారికి నువ్వులతో తప్పనిసరిగా ఇలా నీళ్లు తీసుకొని ఈ 2 వేళ్ల మధ్యలో ఉండేటువంటి పవిత్రవంతమైనటువంటి ప్రదేశం ద్వారా అలా తర్పణం వదలటం అనేటువంటిది పితృదేవతలకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు శతవిధాలా కూడాను సర్వమంగళతత్వాన్ని ప్రసాదిస్తాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులు గనక మనం పొందినట్లయితే ఈ మానవ జీవితంలో పొందే ఆరాట పోరాట వ్యవస్థ నుంచి త్వరగా మనం బయటపడతాం. శుభప్రదంగా సుఖప్రదంగా ఈ జీవన రథం కొనసాగుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకనే ప్రతి అమావాస్య తిథి నాడు కూడాను పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వండి అని మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తోంది. ఆ వదిలేటప్పుడు పితృదేవతల యొక్క పేరుకు ఈశ్వరనామం కలిపి ఉచ్చరించాలి. అలా చెబుతూ 3 సార్లు వదలాలి. అంటే తండ్రి, తాత, తాతని కన్నటువంటి తండ్రి, ఈ విధంగా పితృతర్పణాలు ఇచ్చేటువంటి విధి విధానం మనకు ఆచరణీయం. అమావాస్య తిథి నాడు ఇటువంటి పితృదేవత తర్పణాలు గనక ఇచ్చినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాకుండా బకుళామావాస్య అని చెప్పేసి అంటాం కాబట్టి పాయసం వండి నివేదన చేసి 10 మందికి పంచడం కూడాను సర్వవిధ శ్రేయోదాయకంగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛామి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:55. తిథి అమావాస్య సాయంత్రం 5:23 వరకు, నక్షత్రం పూర్వాషాఢ సాయంకాలం 5:35 వరకు, వర్జం రాత్రి 12:49 నుంచి 2:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి 11:18 వరకు, మరల మధ్యాహ్నం 2:58 నుంచి 3:43 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:11 నుంచి 2:39 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం అమాపూర్వాషాఢ యోగం, అలాగే అమావాస్య గురువార యోగం. ఈ అమావాస్య గురువార యోగం సందర్భంగా గంగా స్నానం చేస్తే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే అమావాస్య పూర్వాషాఢ యోగం వల్ల పితృదేవతారాధన చేసినట్లయితే 10,000 యుగాలు వారు సంతృప్తిని పొందుతారు. దీనివల్ల పితృశాపాలని, మాతృశాపాలని ఇటువంటివన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఉన్న విశేషాలలో గురువారం దత్తాత్రేయ ఆరాధనకు చాలా మంచిది. దానివలన మనలో వివేకం వృద్ధి చెంది మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బుద్ధి కుశలత పెరుగుతుంది. మన సమయము, ధనము, అలాగే శ్రమ వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతాం. అలాగే 26వ శుభ దివసం ధనుర్మాసంలో. ఆ కారణంగా గోదాదేవి అంటోంది, నీ శరీరము నీలిరంగులో ఉంది, కృష్ణుడితో అంటోందనమాట. ఆ ప్రకాశం చాలా బాగుంది. నీ ముఖంలో చిరునవ్వు, నీ హృదయంలో మా మీద ఉండేటువంటి అభిమానం, అవన్నీ కూడా ఆ చిరునవ్వులోనే తెలుస్తున్నాయి. భక్తుల మీద నీకు ఉండేటువంటి అభిమానం తెలుసుకుని నువ్వు తప్పక దర్శనం ఇస్తావనే నమ్మకంతో, నీ భువన మోహన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూడాలనే కాంక్షతో మేము వచ్చాం నీ సన్నిధికి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవి నీ యొక్క అనుగ్రహం వల్లే సిద్ధిస్తుంటాయి. నీ యొక్క అనుభవంలో ఆనందంగా మునిగి తేలేటట్టుగా ఈ మార్గళి స్నానం చేసి మేము మీ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చని మా పెద్దలు చెప్పారు. మీ వరాలని మాకిస్తే మా కోరికలు ఉండవు. ఇంకా కోరికలు లేకుండా నిన్ను చేరాలి అనేటువంటి ఆశతో మా పెద్దలు చేసినటువంటి ఈ వ్రతాన్ని మేము కూడా ఆచరిస్తూ వచ్చాం. పరా అనేటువంటి మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడవు నువ్వే. మా వ్రతానికి కావలసినటువంటి వస్తువులు మేము అడుగుతున్నాం. నీ పాంచజన్యం శంఖం ఉంది కదా, అలా భూమంతా దద్దరిల్లేటట్లుగా పెద్ద శబ్దం చేసేటువంటి పాల నురుగులా ఉండేటువంటి తెల్లని శంఖం కావాలి. యమునా నది స్నానానికి వెళ్లే ముందు మంగళకరమైనటువంటి శంఖధ్వని ఉంటే మా వ్రతానికి చాలా మంచిది. చీకట్లో యమునా నదికి వెడతాం కాబట్టి నీ సుదర్శన చక్రపు కాంతి కలిగినటువంటి ఒక మంచి దీపపు కాంతి కావాలి. అలాగనే నీకు నీ భక్తులకు ఎటువంటి కీడు కలగకుండా వేదమంత్రాలు చదివేటువంటి భాగవతోత్తములు, అలాగే మంగళ వాయిద్యాలు కావాలి. మేమంతా కలిసి ఒకే చోట వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రదేశం తెలిసేటట్టుగా ఓ జెండా కావాలి. అలాగే
మంచు పడకుండా ఒక గొడుగు కావాలి. ఈ వస్తువులన్నీ ఇవ్వడం చాలా కష్టం అని శ్రీకృష్ణుడు అంటే, చిన్ని పొట్టలో 14 లోకాలని పెట్టుకుని చిన్న మర్రి ఆకుపై పవళించినటువంటి నీకు కష్టము అసాధ్యము ఉంటుందా? నీ దయ ఉంటే, నువ్వు తలుచుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదు, మమ్మల్ని రక్షించాలి అని నువ్వు అనుకుంటే తప్పకుండా రక్షిస్తావు, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తావు అని కోరుతున్నారు నేటి ఆణిముత్యాలు. అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు. ఇక్కడికి దగ్గరలోని నీరాజ్యంలోని ఒక పల్లెటూరు ఉంది. అందులో భీముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం ప్రత్యేకంగా లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. నీలా పెద్ద పెద్ద బంగారు దళాలు, పెద్ద పెద్ద బంగారు పువ్వులు అవి ఏం పట్టుకురాడు, పూజ చేయడు. ఏం అనుభవించారో తరిగొండ వెంగమాంబ గారు. నిజంగా మహాతల్లి పరకాయ ప్రవేశం చేశారు. ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు పడ్డాయో. కుండలు చేసి చేసి ఒక గోటన పెట్టుచు అప్పుడప్పుడు 2 కరంబులన్ పులిమి రేగిన మృత్తికతోడ పుష్పముల్ దండిగ చేసి నావలనే దారువునందొక రూపం ఏర్పరచి నిండిన భక్తి మీరగన్ నిత్యము అర్చన చేయుచుండగన్. చిన్న చిన్న మాటలతో కళ్ళకి కట్టినట్టుగా, కళ్ళ ముందు కనపడేటట్టుగా పద్యరచన చేశారు. అసలు నిజంగా భీముని యొక్క భక్తి మనకి కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఒకసారి ఆ భీముడు ఉన్నటువంటి పాకలోకి వెళ్ళి ఆయన చేసే పూజ ఎలా ఉంటుంది అంటే, ఈ ఒక్క పద్యం చదువుకుంటే చాలు. కుండలు చేసి చేసి ఎలా పడ్డాయో ఆ మాటలు ఆవిడికి. అది భక్తి అంటే, అది కవిత్వం అంటే. ఆయన పొద్దున్నే లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. కుండలు చేసి చేసి ఆ చక్రం మీద తిప్పి కుండలు చేస్తూ ఉంటాడు. ఒళ్ళంతా చెమట పట్టేస్తాడు. చేసి చేసి చూడండి, మనం ఓ మాట అంటాం, ఊడ్చి ఊడ్చి ఒళ్ళు అలిసిపోయింది, ఇంతమందికి వంట చేసి చేసి బడలిపోయాను, చేసి చేసి అంటూ ఉంటాం. అలా కుండలు చేసి చేసి ఆయన కుండలన్నీ చేసి కాల్చిన తరువాత ఒక గోటన పెట్టుచు ఎవరెవరికి ఏ కుండలు ఇవ్వాలో అవి తీసుకెళ్ళి ఓ గూట్లో పెడుతుండేవాడు. అరలు ఉంటాయి, ఆ అరల్లో బోర్లిస్తుండేవాడు. కుండలు చేసి చేసి ఒక గోటన పెట్టుచు మధ్య మధ్యలో ఆయనకి ఏదో చెయ్యాలనిపించేది. ఎందుకంటే మనసంతా ఆయన ఎక్కడో ఉంది. ఆయన రోజువారీ పని ఆయన చేస్తున్నాడు. 2 కరంబులన్ పులిమి, ఈ 2 చేతులు మట్టితో ఉంటాయి కదా, ఓసారి ఇలా అనుకునేవాడు. ఈ 2 చేతులు ఇలా పిసికేవాడు. 2 కరంబులన్ పులిమి రేగిన మృత్తికతోడ. ఎంత గొప్ప మాటో, ఎలా పడ్డాయో. చేతిని వదిలిపెట్టి కింద పడిపోయినటువంటి మట్టి ఉంటుందే, కూర్చునేవాడు. పుష్పముల్ దండిగ చేసి, ఏదో ఒక పువ్వు కాదుట, కింద పడ్డ మట్టి ఎంత ఉందో చూసేవాట. ఇవాళ నా స్వామిని జాజి పూలతో పూజ చేస్తానని చాలా కుండలు చేశాక కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఎలా? ఏదో వెళ్ళి పడుకోవడమో కాళ్ళు జాపు కూర్చోవడమో కాదు, ఆ కింద పడ్డ మట్టితోటి జాజి పూలు చేసేవాడు. పుష్పములు దండిగా చేసి, పువ్వులు తెచ్చుకోవాలని ఎక్కడికో వెళ్ళేవాడు కాదు, అలా పువ్వులు చాలా చేసేవాడు. ఎందుకని? ఆయనకి బడలకి వచ్చినప్పుడల్లా పువ్వులు చేస్తాడు. కాసేపు మల్లె పూలు చేస్తాడు, కాసేపు జాజి పూలు చేస్తాడు. ఆ ఋతువులో ఆ పువ్వు దొరకదనచ్చు, కానీ ఆయనకి దొరకకపోవడం ఏముండదు. కాబట్టి పుష్పములు దండిగా చేసి బోలెడని పువ్వులు చేసేవాడు. ఇప్పుడు ఇన్ని పువ్వులు చేశాడు కదా, ఇన్ని జాజి పువ్వులు నా స్వామి పాదాల మీద వెయ్యాలనుకునేవాడు. ఎక్కడ వేసేవాడు? నావలనే దారువునందొక రూపమర్చి ఒక కొయ్యతో బొమ్మ ఒకటి చేసుకున్నాడు. మీకు ఇప్పటికీ తిరుపతి పట్టణంలో అక్కడక్కడ కనపడతాయి, అదో సౌందర్యం, మీరు ఆగి చూడాలి, అవి కొనుక్కుంటారు. అటువంటి దారువుతోటి కొయ్యతో తానే ఓ బొమ్మ చేసుకున్నాడు. ఇది వెంకటేశ్వర స్వామి అని అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బొమ్మ చూడలేదు,
వెంకటేశ్వర స్వామిని చూసి. అది తేడా. నేనే చెక్కాననలేదు, వెంకటేశ్వరుడు ఉచ్చడిలా అన్నాడు. కాబట్టి నా వలనే దారువునందొక రూపమునర్చి వెంకటేశ్వర స్వామి వారి పొంగంతా చూపించింది తరికొండ వెంకమ్మమ్మ గారు. ఆ చెప్పడంలో భగవంతుడి మూర్తి చేసుకున్నాడు అనొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి వారు చెప్తున్నారు ఏమని, నా వల్లనే నేను ఎలా ఉంటానో అలాగే చేసుకున్నాడయ్యా. అలా చేసుకోగలడు ఎవడైనా? అది నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర విచ్ఛారూపం విరాజిత. 100 మాటలు చూస్తే జ్ఞాపకం పెట్టుకు చెప్పంటేనే ఆయన మూర్తిని చెప్పలేము. అలాంటిది అలాగే చెక్కగలడా అంటే ఎంత బాగా భౌతికంగా చెక్కాడన్నది కాదు, ఎంత బాగా మనసులో చూశాడన్నది చూశాడు. అందుకే ఆయనకి నాలాగే పెట్టుకున్నాడన్నాడు. నా వలనే దరువునందొక రూపము నచ్చి. ఏమి మాటలు పడ్డాయండి, ఏమి కవిత్వం అండి, అది కదా ప్రాతస్మరణీయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు యుద్ధభూమిలో గుర్రాలను, సారథులను, రథాలను, ఏనుగులను, సేనలను సంహరిస్తున్నాడు. ఆ ద్రోణుని చూసి పాండవులు ఎంతో బాధపడ్డారు. కానీ ఆయనకు ఏ విధంగానూ అడ్డగించలేకపోయారు. ఆయన విజృంభణను చూసి అర్జున దృష్టద్యుమ్నులతో ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరు సకల విధాలుగా ద్రోణుని నివారించండి అని ఆజ్ఞాపించాడు. బాగా నివారించండి. అప్పుడు అర్జునుడు, దృష్టద్యుమ్నుడు, అతడి సహచరులు కలిసి ద్రోణాచార్యుని అడ్డగించారు. ఆ తర్వాత పాండవులలోని మహారథులు అందరూ వచ్చి ద్రోణుడి పైకి పడ్డారు. కేకేయులు, భీమసేనుడు, అభిమన్యుడు, ఘటోద్గజుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, మత్స్యదేశ సేనలు, ద్రౌపదీ పుత్రులు, దృష్టకేతువు, సాత్యకి, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షంలోని ఇతర రాజులు విజృంభించారు. వారు పాండవుల చేత రక్షించబడుతున్నారు. వారిని చూసి ద్రోణుడు ఎంతో కోపించాడు. విజృంభించి పాండవ సైన్యాన్ని సంహరించసాగాడు. ద్రోణుడు వృద్ధుడైనా కూడా యువకుడిలాగా కదిలాడు. అటు ఇటు వేగంగా సంచరించాడు. కదులుతూ పరిగెత్తుతూ రథాల మీద, గుర్రాల మీద, సైనికుల మీద, ఏనుగుల మీద దాడి చేశాడు. ద్రోణుని గుర్రాలు ఎర్రగా ఉంటాయి, వాయువేగంతో పరిగెత్తుతూ ఉంటాయి. అవి మేలు జాతికి చెందిన గుర్రాలు. వాటి ఒళ్ళంతా రక్తంతో తడిసి ఉంది. విశ్రాంతి లేకుండా పరిగెత్తుతున్నాయి. ద్రోణుడు కోపించినటువంటి యముళ్లాగా మీద పడుతున్నాడు. ఆయనను చూసి పాండవ యోధులు అటూ ఇటూ పారిపోతున్నారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు. కొందరు నిలబడి యుద్ధాన్ని చూస్తున్నారు. ఇలా వారి ప్రవర్తనతో పరమ దారుణమైనది, భయంకరమైనది అయిన కోలాహలం ఏర్పడింది. ఆ కోలాహలం శూరులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిరికి వారికి భయాన్ని పెంచుతుంది. ఆ కోలాహలం భూమి ఆకాశంల మధ్యలో ఉన్న ఖాళీని కూడా పూరించింది. అంత పెద్ద కోలాహలం ఏర్పడింది. ద్రోణుడు యుద్ధభూమిలో తన పేరును అందరికీ వినిపిస్తూ బాణవృష్టిని కురిపించాడు. తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించాడు. యోధుల తలను, బాహువులను ఖండించాడు. రథంపై ఉన్న ఆసనాలను శూన్యాలు చేశాడు. మహారథుల వైపు చూసి పెద్దగా గర్జించసాగాడు. ఆ గర్జనలకు, ఆ సింహనాదాలకు, బాణాల వేగానికి యోధులు వణికిపోయారు. చలికి వణుకుతున్న గోవుల్లాగా వణికిపోసాగారు. ద్రోణుని రణఘోష వల్ల, అల్లెత్రాటిని లాగటం వల్ల, ధనుష్టాంకారం వల్ల అతి పెద్ద కోలాహలం చెలరేగింది. ద్రోణుడి వెంటి నుండి వెలువడుతున్న వేల కొద్ది బాణాలు అన్ని దిక్కులు పడసాగాయి. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల కాల్బలాల మీద పడుతున్నాయి. ద్రోణుడి ధనస్సు మహావేగం కలది. ఆయన అస్త్రాలతో అగ్నిని పుట్టిస్తున్నాడు. అలా విజృంభిస్తున్న ద్రోణుని పాంచాలురు, పాండవులు కలిసి అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ద్రోణుడు
ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలతో చాలా భాగాన్ని యమలోకానికి పంపించాడు. అతి కొద్ది కాలంలోనే నేలను రక్తంతో బురద చేశాడు. ద్రోణుడు నిరంతరంగా దివ్యాస్త్రాలను, బాణాలను కూడా ప్రయోగించాడు. అప్పుడు అన్ని దిక్కుల్లోనూ బాణాలతో వలను కట్టినట్లుగా కనిపించింది. ద్రోణుడి పతాకం సైనికుల మధ్య, రతికుల మధ్య, అశ్వికుల మధ్య, ఏనుగుల సవారీల మధ్య వేగంగా కదులుతూ కనిపించాయి. అది మేఘాలలోని మెరుపులాగా పై ఎగురుతూ 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 కనిపించింది. ద్రోణుడు 5 కేకేయ రాజులను, పాంచాల రాజులను బాధించాడు. వేగంగా ధర్మరాజు సేనపై దాడి చేశాడు. భీమసేనుడు, ధనంజయుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శైబ్యకుమారుడు, కాశీపతి, శిబి మొదలైన వీరులంతా ద్రోణుని చూసి గర్జిస్తూ వేగంగా బాణాలను ప్రయోగించారు. ద్రోణుడు వారి బాణాలను ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు వారి బాణాలు నిష్ఫలమై వరుసలుగా కూలి క్రిందపడి దొర్లుతూ కనిపించాయి. ఆ రణభూమి బాణాలతో శరీరాలు శిథిలమై పడిపోయినటువంటి సైనిక సమూహాలతోనూ, రథాలు, ఏనుగులు, గుర్రాలతోనూ కప్పబడిపోయాయి. సాత్యకి, భీమసేనుడు, అర్జునుల నాయకత్వంలో అభిమన్యుడు, ద్రుపదుడు, కాశీరాజులతో కలిసిన సేన నడుస్తూ ఉంది. వీరే కాకుండా ఇతర వీరులను కూడా ద్రోణుడు మర్దించాడు, తీవ్రంగా బాధించాడు. నీ కుమారులకు సంతోషం కలగాలని ద్రోణుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ప్రళయకాల సూర్యుడిలాగా లోకాలను తరింపజేసి స్వర్గానికి చేరుకున్నాడు. అంటే తరింపజేసి స్వర్గానికి చేరుతున్నాడు. అంటే శూరుడైన ద్రోణుడు బంగారు రథం మీద యుద్ధభూమిలో సంచరించాడు. పాండవులతో చేసిన యుద్ధంలో ద్రోణుడు 100,000 యోధులను వధించాడు. అందరికీ యమపురికి చేరుస్తున్నాడు. చివరికి దృష్టద్యుమ్నుడి చేతిలో చనిపోయాడు. సూర్యుడితో ఉన్న ఒక అక్షోహిణి కన్నా ఎక్కువ సేనను ద్రోణుడు చంపాడు. తర్వాత పరమగతిని పొందాడు. యుద్ధంలో ఎంతో కష్టమైన బల ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత పాండవ పక్షంలోని పాంచారుల వల్ల మరణించాడు. ఆయన మరణించడాన్ని చూసి ఆకాశంలో అదృశ్యంగా ఉన్న భూతాలు, కౌరవ సేనాలు పెద్దగా ఆర్తనాదాలు చేశాయి. అయ్యో, ఎంత పని జరిగింది అంటూ భూతాలు చేస్తున్న ఆర్తనాదం నింగిని దిక్కుల మూలలను ప్రతిధ్వనింపజేశాయి. పెద్దగా వినిపించింది. రణభూమిలో పడిపోయిన ద్రోణుణ్ణి దేవతలు, పితరులు ద్రోణుడి ముందు తరాల వారు చూశారు. అక్కడ పాండవులు జయించి సింహనాదాలు చేశారు. ఆ సింహనాదంలో భూమి అంతా కంపించింది. అంత పెద్దగా వారు ఆనందించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణాచార్యుడు అస్త్రవిద్యలో నిపుణుడు, ఆయుధాలు ధరించిన వారందరిలోనూ గొప్పవాడు. అటువంటి ఆయనను పాండవులు సంజయులు ఎలా చంపారు? యుద్ధంలో ఆయన రథం విరిగిపోయిందా లేదా? బాణాలు ప్రయోగిస్తూ ఉంటే ఆయన ధనస్సు ముక్కలైపోయిందే? ఆయన అజాగ్రత్తగా ఉన్నాడా? అజాగ్రత్తతోనే మరణించాడా? ఆయనను శత్రువులు ఎవరూ జయించలేరు. ఆయన బంగారు రెక్కలు గల బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఎంతో గొప్ప వేగం గలవాడు. చిత్రంగా యుద్ధం చేయటంలో పండితుడు. ఎంత దూరంలో ఉన్నా లక్ష్యాలను కూడా ఛేదిస్తాడు. ఆయన జితేంద్రుడు, దివ్యాస్త్రాలు తెలిసినవాడు, మర్యాద తప్పనివాడు, మహారథుడు. అటువంటి ఆ ద్రోణుడు యుద్ధంలో దారుణమైన కర్మలను చేస్తాడు. భీకరంగా యుద్ధాన్ని చేస్తాడు. అటువంటి ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు ఎలా చంపాడు? ద్రోణుడు వంటి శూరుడు కూడా దృష్టద్యుమ్నుడి చేతిలో చనిపోయాడంటే పురుష ప్రయత్నం కన్నా దైవమే బలీయమైనది అని తెలుస్తుంది. ద్రోణాచార్యుడితో 4 రకాలైన అస్త్రాలు స్థిరంగా ఉంటాయి కదా. అటువంటి వీరుడు మరణించడాన్ని నాకు చెబుతున్నావు. ఆయనది బంగారు రథం. అది పులి చర్మాలతో కప్పబడి ఉంటుంది. దానిపై ఎక్కి ద్రోణుడు బంగారు తలపాగా పెట్టుకొని సంచరిస్తూ ఉంటాడు.
ఆ ద్రోణుడు మరణించాడు అని వింటుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. సంజయ, ద్రోణుడు మరణించడాడని విని కూడా మందబుద్ధి అయిన నేను బ్రతికే ఉన్నాను. దైవమే గొప్పదని అనిపిస్తున్నది, పౌరుష ప్రయోజనం లేనిది అని తెలుస్తున్నది. నా హృదయం ఎంతో గట్టిది, అది లోహమయమై ఉంది. అందుకే ద్రోణుడు మరణించడాన్ని విని కూడా అది 100 ముక్కలైపోవటం లేదు. బ్రహ్మాస్త్రం కోసం, దివ్యాస్త్రాల కోసం విప్రులు, రాజకుమారులు కూడా ద్రోణాచార్యుని ఉపాసిస్తారు. అటువంటి ఆయన ఎలా మరణించాడు? ద్రోణుడి పతనం అనేది సముద్రం ఎండిపోవటం వంటిది, మేరు పర్వతం చలించటం వంటిది, సూర్యుడు పడిపోవటం వంటిది. నేను దాన్ని సహించలేకపోతున్నాను. పరంతపుడైన ద్రోణుడు దుష్టులను అడ్డగిస్తాడు, ధర్మాత్మలకు రక్షకుడుగా ఉంటాడు. దీనుడనైన నా కోసమైనా ప్రాణాలు విడిచిపెట్టాడు కదా, ఎంత పాపం విడిచిపెట్టాడు కదా. నా పుత్రులు బుద్ధిహీనులు, వారు ఆయన పరాక్రమం మీదే ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆయన బుద్ధిలో బృహస్పతితో సమానుడు, శుక్రాచార్యుడితో సమానుడు. అటువంటి ద్రోణుడు ఎలా చనిపోయాడు? ఆయన అశ్వాలు చాలా పెద్దగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చాలా చాలా పెద్దగా ఉంటాయి కదా. ఏంటిది, బంగారు వలలలో అలంకరించబడి ఉంటాయి కదా. వాటిని రథానికి కడితే అవి వాయువేగంతో పరిగెత్తుతాయి కదా. యుద్ధంలో ఆయుధాల దెబ్బల నుంచి అవి తప్పిస్తాయి కదా. వాటికి ఆ నేర్పు ఉంది. అవి చక్కగా రథాన్ని లాగుతూ ఉంటాయి, అదుపులో ఉంటాయి. ధనుష్టాంకారంతో పాటు మీద పడుతున్న బాణాలను, శస్త్రాలను కూడా అవి సహిస్తాయి. అందుకోసం బాధను, శ్వాసను కూడా అవి జయిస్తాయి. అవి సింధు దేశంలో పుట్టాయి. అవి యుద్ధభూమిలో ఏనుగుల ఘీంకారాలను, శంఖ దుందుబిధ్వనులను ఎప్పటికీ బెదిరిపోవు. అటువంటి గుర్రాలు ద్రోణి రథాన్ని లాగుతూ ఉంటాయి కదా. అవి ఓడిపోయాయా? అవి ఎందుకు పాండవ సేనను దాటలేకపోయాయి? బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించబడిన ఆ ఉత్తమ రథంపై ద్రోణుడు నిలబడి ఏం చేశాడు? లోకంలోని ధనుర్ధారులు అందరూ ఆయన పెట్టిన విద్య భిక్షతోనే కదా బతుకుతున్నారు కదా. అటువంటి ఆచార్యుడైన ద్రోణుడు యుద్ధభూమిలో ఏం చేశాడు? స్వర్గంలో ఇంద్రుడిలాగా ధనుర్ధారుల్లో ద్రోణుడు పెద్దవాడు కదా. ఆయన భయంకరమైన పరాక్రమాన్ని చూపిస్తాడు కదా. ఆయనను ఏ రథికులు ఎదిరించారు? ఆయన దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ బంగారు రథంపై వేగంగా సంచరించటాన్ని చూసి పాండవులు పారిపోయారా? ధర్మరాజు తమ్ముళ్లతోనూ సకల సేనలతోనూ కలిసి దుష్టద్యుమ్నుడిని పాశంగా చేసుకొని ఉంటాడు. అతడు ద్రోణాచార్యుని అన్ని వైపుల నుంచి ఎలా ముట్టడించాడు? అర్జునుడు సూటిగా వెళ్ళే తన బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు, ఇతర రథికులను అడ్డగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దాడి చేశాడా? అర్జునుడు రక్షిస్తూ ఉండగా దృష్టద్యుమ్నుడు భయంకరమైన పనులు చేస్తూ ఉంటాడు కదా. అతడు తప్ప ద్రోణాచార్యుణ్ణి చంపగల వీరుడు నాకు యుద్ధభూమిలో కనిపించడం లేదు. కేకేయులు, చేది, కారుష, మత్స్యదేశీయులు, సైనికులు, ఇంకా ఇతర రాజులు ద్రోణుని చుట్టుముట్టి ఉంటారు. చీమలు, పాములు చుట్టుముట్టినట్లుగా చుట్టుముట్టి ఉంటారు, కలత పెట్టి ఉంటారు. ఆ స్థితిలో దుష్టద్యుమ్నుడు పాండవ సైనికులు అండ తీసుకొని ద్రోణాచార్యుణ్ణి చంపి ఉంటాడని నేను భావిస్తున్నాను. ద్రోణాచార్యుడు 4 వేదాలను, వేదాంగాలను, ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. నదులకు సముద్రంలాగా ఆయన విప్రులకు ఆశ్రమై ఉన్నాడు. అటు క్షాత్రధర్మాన్ని, ఇటు విప్రధర్మాన్ని కూడా పాటించాడు. అటువంటి వృద్ధుడైన ఆ ద్రోణాచార్యుడు శస్త్రంతో ఎలా మరణించాడు? నేను అసహనానికి లోనే ఉన్నాను. ఇప్పుడు కుంతీ కుమారులను నానా రకాలుగా బాధించాను. వారు కష్టాలు పొందటానికి తగిన వారు కాదు. మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకుంటున్నాడు. ద్రోణుడు దాన్ని సహించాడు. దాని ఫలితమే ఇది. లోకంలోని ధనుర్ధారులందరూ ద్రోణుడి వద్ద శిక్షణ పొంది జీవిస్తున్నారు. ద్రోణుడు సత్యవ్రతుడు, పుణ్యాత్ముడు. ఆయన పాండవుల చేత ఎలా చంపబడ్డాడు? ఆయన ఇంద్రుడిలాగా శ్రేష్ఠుడై ఉన్నాడు కదా.
అటువంటి ఆయనను చిన్న చేపలు తిమింగలాన్ని చంపినట్లుగా పాండవులు ఎలా చంపగలిగారు? ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో వేదాన్ని కోరుకొనే వారి యందు వేదధ్వని ఎప్పుడూ విడిచిపెట్టలేదు కదా. వేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నారు. వీరుల అల్లెతాటి శబ్దాన్ని కూడా విడిచిపెట్టలేదు. అలాగే క్షత్రియులు కూడా తమ ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఆచరిస్తూనే ఉన్నారు. తన స్వధర్మాన్ని క్షాత్రధర్మాన్ని రెండూ అయిన ఆయన ఆచరించాడు, చేశాడు కూడా. అటువంటి ఆయనకు ఓటమి తెలియదు కదా. ఆయన సింహం వంటి శౌర్యం కలవాడు కదా. ఆ ద్రోణుడు మరణించడాన్ని విని నేను సహించలేకపోతున్నాను. పురుషోత్తములు అందరూ చూస్తూ ఉండగా వారి సమక్షంలో దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఎలా చంపగలిగాడు? దగ్గరగా నుండి రక్షిస్తూ ద్రోణుడి ముందు ఎవరు నిలబడ్డారు? వెనుక ఎవరు నిలబడ్డారు? ఆయన దక్షిణ చక్రాన్ని ఎవరు రక్షించారు? ఎడమ చక్రాన్ని ఎవరు రక్షించారు? ఆ వీరుడు రణభూమిలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు ముందు ఎవరు నిలబడ్డారు? ఎవరు ప్రాణాలను పణంగా పెట్టి శత్రువును ఎదిరించారు? ఎవరు మరణించారు? రణభూమిలో ద్రోణుని ఎవరు ధైర్యాన్ని కలిగించారు? రణరంగంలో క్షత్రియులు మందబుద్ధులై భయపడ్డారా? ద్రోణుని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? రక్షకులుడైన ఆ వేళలో శత్రువులు ఆయనను వధించారా? ఆయన శౌర్యవంతుడు కాబట్టి యుద్ధభూమిలో ఎప్పుడు వెనుగడుగు వేయలేడు కదా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే యుద్ధమే చేస్తాడు. అటువంటి వాడు శత్రువుల చేతిలో ఎలా చంపబడ్డాడు? ఎంత తీవ్రమైన ఇబ్బందులు కలిగినా ఆయన యథాశక్తిగా పోరాడతాడు. ఓ సంజయ, నా మనస్సుద్దే మోహం చెందుతుంది, ఇక చెప్పటం ఆపు. నాకు తెలివి వచ్చిన తర్వాత నేను అడుగుతాను అన్నాడు ధృతరాష్ట్రుడు. అట్లనే మూర్ఛపోయాడు. అట్లనే పడుకున్నాడు కాసేపు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ మహారాజా, సంజయుణ్ణి అలా అడుగుతూనే మనసులోని శోకంతో ధృతరాష్ట్రుడు బాగా నలిగిపోయాడు. తన కుమారులు గెలుపు మీద ఆశను వదులుకున్నాడు. స్పృహ కోల్పోయాడు. నేలపై పడిపోయాడు. అప్పుడు పరిచారకులు వింజామరాలు వీస్తూ చల్లని నీటి ముఖంపై చిలకరించారు. స్పృహ కోల్పోయిన మహారాజును చూసి భరతవంశ స్త్రీలు ఆయన చుట్టుముట్టి ఓదార్చసాగారు. ఆ స్త్రీలు కన్నీరు కారుస్తూ మెల్లగా ధృతరాష్ట్ర మహారాజును నేలపై నుండి లేపారు. ఆసనంపై కూర్చోబెట్టారు. సింహాసనంపై కూర్చున్న మహారాజుకు అన్ని వైపుల నుండి వింజామరాలు వీచారు. అయినా కూడా మహారాజు తేరుకోలేదు. మూర్ఛలోనే ఉండి నిశ్చేష్టంగా ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. వణికిపోతూ జరుగుతున్న విషయాలను గురించి సంజయుడికి ఇలా అడిగాడు. సంజయ, ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు. తన కాంతులతో అంధకారాన్ని దూరం చేస్తున్నాడు. ఆ ధర్మరాజు ద్రోణుడి వద్దకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు? ధర్మరాజు మదపటేనుగు వంటివాడు, వేగవంతుడు, పరాక్రమశాలి, కౌరవపై క్రోధం గలవాడు, పురుషోత్తముడు, మహావీరుడు. రణభూమిలో ఎంతోమంది వీరులను సంహరించాడు. అతడు సత్యనిష్ఠుడు. ఒంటరిగానే అతడు తన భయంకరమైన కంటిచూపుతో శత్రువులను భస్మం చేయగలడు. అతడికి ఆ శక్తి, అంత శక్తి ఉంది ఆయనకు. అతడు విజయాన్ని కోరుకుంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.